స్తుతించడం ప్రభుని, ఉపవాసం చేయటమే. ప్రభు చరిత్రలో ఏం చెప్పండి, ఉపవాసం చేయటం మాత్రమే కాదు, ఉపవాసం చేయటం కూడా సర్వింగ్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. దాన్ని కన్ఫర్మ్ చేస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనం. ఇక్కడ కూడా ఒక ఉపవాస ప్రార్థన వీరురాలు గురించి దేవుడు రాసి పెట్టాడు. దేవుడి సేవకులారా, 84 సంవత్సరములు విధవరాలయ్యుండి, అన్న 84 సంవత్సరాల విధవరాలయ్యుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తారు. చెప్పండి గట్టిగా, దేవుడు అండర్లైన్ చేసుకోండి బ్రదర్. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, తీసుకోండి. అన్నా గురించి దేవుడు రాస్తా అంటున్నాడు. ఆమె మనకి అన్నా గురించి తెలుసు, దేవాలయంలో ఉన్న వృద్ధురాలు. ఆమె వయసు ఎంత? విశ్వాసం మాట్లాడేదిగా మనం మాట్లాడతాం. ఒకసారి 84 సంవత్సరాలు ఆమె వైధవ్యపు ఎక్స్పీరియన్స్. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. 7 ఏళ్ళు గాబరు చేసింది. పెళ్ళైన తర్వాత 7 ఏళ్ళు గాబరు చేసింది. 84 + 7 ఎంతండి? 91. కనీసం 15 మెచ్యూర్ అయిన తర్వాత మ్యారేజ్ చేస్తారు కదా. ఆ టైంలో 15 సంవత్సరాలకి మ్యారేజ్ చేసారు అనుకుందాం. 81 + 15 ఎంతండి? 106. అబౌవ్ 100 years. ఏం చెప్పండి? అబౌవ్ 100 years. 105 కావచ్చు, 110 సంవత్సరాలు కావచ్చు. ఆ వయసులో కూడా ఏం చేస్తుందంటే, దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలు చేయుచు, అక్కడ మాట ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తారు. ఏం చేస్తాయి? అమ్మాయి చేస్తుంది. చెప్పాలి. ఉపవాసం చేస్తా సేవ. చెప్పండి గట్టిగా. మన దృష్టిలో సేవ అంటే గృహాలు దర్శించడం, ప్రార్థనలు చేయడం, కుటుంబ ప్రార్థన, పుట్టినరోజు ప్రార్థన, జ్ఞాపకాంత పోవటం. అయ్యే పాత్ర ఉంటారు. పుట్టినరోజుకేమో ఈ రాత్రి జ్ఞాపకాంత పోవడం దర్శించమంటాడు. జనం అప్పు సంవత్సరం అంతా మీటింగ్ పెట్టుకుంటే, పుట్టినరోజు మీటింగ్ పెట్టుకుంటే జ్ఞాపకాంతం అంటాడు. వాళ్ళు అక్కడే అయిపోతారు. కథ మీకు వాళ్ళు సంతోషం పోతారు. అప్పుడు దాకా అది పొలం ఉండి అదొకటి ఇదొకటి హ్యాపీగా ఉంది. అయ్యా ఈ బాలు జ్ఞాపకాంతం కూడా అనేసరికి వాడు మైండ్లో పడిపోయింది. బీజం ఇంకేం సంతోషం ఉంది? ఎగిరిపోయింది. కనపత్రాలు పంచట్లేదు, సువార్త పరిచయం లేదు, జ్ఞాపకాలు కూడా పెట్టలేదు, పుట్టినరోజులు పెట్టట్లేదు, అన్నప్రాసనం చేయట్లేదు, సువార్త సభల్లో వాక్యం చెప్పడం లేదు. అన్నా మనకు సంబంధించిన ఏ విధమైన చర్చి గాస్పల్ యాక్టివిటీస్ లో ఆమె లేదు. ఆయన ఏం చేస్తుంది? ఉపవాసం చేస్తుంది. దాన్ని దేవుడు ఏమంటున్నాడు? సేవ. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అక్కడ అపోస్తులు ఏం చేస్తున్నారు? పౌలు, పౌలు, బర్నబాస్, ఇంకా 5 వీళ్ళందరూ జస్ట్ ప్రేయింగ్, ఫాస్టింగ్. దేవుడు రాస్తున్నాడు, ఉపవాసం చేయుతూ దేవుడిని. అప్పుడు పౌలుని, బర్నబాని దేవుడి సేవకు పిలిస్తే వాళ్ళు ఖండాలను కదిలించే దేవుడి సేవ చేశారు. 2 రకాల పరిచయం. ఒకటి సేవకుడు, నువ్వు నేను మనం చేయాల్సింది. ఒకటి దేవుడికి చేసే సేవ. ఆ దేవుడికి చేసే సేవతో వచ్చిన శక్తితో ప్రజలకు సేవ. ముందు మనం ఎవరు సేవ చేయాలి? చెప్పాలి. ఎవరు చేయాలి? ఎలాగా? ప్రార్థన, ఉపవాసం, దేవుడి వాక్య, ముఖ్యంగా ప్రార్థన, వాక్య ధ్యానం ప్రతిరోజు, కనీసం వారానికి 1 రోజు లేదా 2 రోజుల కఠినమైన ఉపవాసం. కారు లేదా బైకు కొనుక్కోగానే సరిగా దాంట్లోకి ఏం పోయాలి? ఇప్పుడు
పెట్రోల్ పోతే ప్రతిసారి దేవుడు కనపట్ల మోడీ కనపడతాం. ఇప్పుడు పోతాడు పుత్రులు కూడా లేటంట 90 అందరూ తొందరలో 100 అయితే తొందరలో 100 టీ కాసుకునేవాడిని టీ కాసుకునేవాళ్ళ జపాలు చేసుకోవాల్సిన వాళ్ళని తపాలు చేసుకోవాల్సిన వాళ్ళని ముఖ్యమంత్రిని చేస్తే ఆ రోగిని చేశారు ముఖ్యమంత్రి. మొత్తం ఉత్తరప్రదేశే హాస్పిటల్ పడడం. ఉత్తరప్రదేశే అత్యాచారాలు రేపులు సామూహిక అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. రోగి అడిగింది గవర్నమెంట్ జ్యోతిష్యాన్ని తీసుకొచ్చి భూత వైద్యాన్ని తీసుకొచ్చి 6 months కోర్సులో పెట్టాడు. అక్కడ యూనివర్సిటీ కోర్సులో భూత వైద్యం నేను శాతపడి చెప్తాను, కనికట్టు చెప్తాను, గోడమని చెప్తాను. దరిద్రం పట్టింది దేశాలు ఏం పట్టి చెప్పండి. ఏసునామములో దరిద్రం భారతదేశం దీవించబడును గాక. హల్లెలూయా. బైక్ కారు కొన్నంతనే సరిపోదు, దాంట్లోకి ఏం పోయాలి? కొన్నప్పుడు పెట్టే పెట్టుబడి ఒకటి, రోజు పెట్టే పెట్టుబడి ఇంకొకటి. కొన్నంతనే అది జీవితాన్ని తిరగదు. రెండు రకాల పెట్టుబడులు పెడతాం మనం బైక్ లేదా కారుకి. మన ప్రయాణం సులభంగా హ్యాపీగా జరగాలంటే ఫస్ట్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఒకటి, ప్రతిరోజు మన అవసరాలకు సంబంధించి ఫస్ట్ మనం వీఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్ అన్నో చెప్పండి. ఆయన సేవించడానికి వచ్చారు ముందు మనం ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, దేవుడి వాక్య ధ్యానం ద్వారా, తెల్లవారుజాము ప్రార్థనలు మనం ప్రభువుని సేవించాలి, ప్రభువుని ఆరాధించాలి, గుర్తించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఆ ఇన్స్పిరేషన్ తోటి, ఆ ఆత్మ సంబంధమైన శక్తితోటి ప్రజలకు సేవ చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. 39వ కీర్తనలో దావీదు అంటాడు, 4వ వచనం అనుకుంటా, నేను ధ్యానిస్తుండగా మంట పుట్టెను. చెప్పండి గట్టిగా దేవుడికి. దావీదు గారు బైబిల్ చదువుతా పచ్చిమిరకాయలు ఏమైనా తిన్నాడా అండి మంట పుట్టడానికంటే? అదే కాదు, ఉదయంలో మంట రగిలిన దాకా నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానిస్తుండగా అప్పుడు నేను నోరారా ఈ మాట వస్తుందని చెప్పిన నోరారా ఈ మాట పలకడానికి ముందు ఉదయం ఏమవ్వాలా? దేవుడి వాక్యం గురించిన నీ ఆలోచనలే నీ ప్రసంగం. అయ్యా చావుతారు దయచేసి. దేవుడి వాక్యం గురించి నువ్వేం ఆలోచిస్తావో నీ ఆలోచనే నీ ప్రసంగం అయింది. వ్యక్తిగతంగా ప్రజలకి బోధించడానికి మాత్రమే నువ్వు బైబిల్ ధరిస్తే మాత్రం ప్రయోజనం ఉండదు. నువ్వు చెప్పేది ప్రజలకు ఏమాత్రం కూడా వాసనలాగానే వాక్యం చెప్పి 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 అని చెప్పేటప్పుడు జనం అడుగుతున్నారు, కొంతమంది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అంతా యాక్టివిటీ జరుగుతుంది. ఈయన మాత్రం అప్పచెప్పింది మొత్తం ఓవర్ చేసుకొని వచ్చి రిపేర్ అయింది మొత్తం అప్పచెప్తున్నాడు. ఆఖరికి ఇంకా నేను చెప్పాల్సింది ఏమైనా ఉందా అన్నాడు. పెద్ద కడుపులో ఉండి ఆమె చెప్పు ఏం చెప్పాలి? స్పందన లేదు, స్పందన ఉండదు. అయితే నువ్వు వ్యక్తిగతంగా ప్రతిరోజు నీ అనుదిన ధ్యానంలో మంట పుట్టిందాకా వాక్యం ధ్యానం చేస్తే హల్లెలూయా ప్రత్యేకమైన సందేశం సిద్ధపడాల్సిన అవసరం. అలాగే నేను సిద్ధపడటం తప్పట్లేదు, నేను నీకు ఇక్కడ సమృద్ధి. నువ్వు వ్యక్తిగత ధ్యానం, దేవుడి వాక్యం ధ్యానం చేసుకునేటప్పుడు నీకు ఎన్నో సందేశాలు లోపల రగులుతూ ఉంటాయి, ప్రచురుతూ ఉంటాయి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడింది. ఇక దాన్ని అంటున్నాడు, నేను ధ్యానం చేస్తూ ఉండగా మంట పుట్టాను అంటే మంట పుట్టిన దాకా ధ్యానం చేసి ఆ తర్వాత నోరారా
ఆఖరి కాలంలో సేవ అంటే కేవలం ప్రజల్ని కాపాడుకోవటం లేదా ప్రజలకి బోధించటం, ప్రజలకి సేవ చేయడం, వాక్యం చెప్పటం, గృహాలు దర్శించటం, ప్రార్థన చేయటం, ఇదే అయిపోయింది. అసలు ఒక ఆయన పెద్ద టైపు వినాయకుడు కూర్చొని ఈలోపు వాళ్ళు మాస్టర్ గారు వచ్చి కింద పోయిటారు. అదేనండి మా మాస్టర్ గారు ఎంత బొవ్వోడు అన్నాడు. అన్నాడు ఎంత బొవ్వోడు అది వస్తున్నాడు అన్నాడు. అది పైకి వచ్చేలోపు టక్కలు ఎత్తులు పడి వదనాలు సార్, ప్రైజ్ ది లార్డ్ మాస్టర్ గారు. నేను అక్కడే ఉన్నా. నేను అనుకున్నా ఎంత వేషగాడి నేను మాత్రం అనుకున్నా ఇప్పుడేగా బువ్వడు అన్నాడు. రాగానే అక్కడ ఎక్కడో లేదు, అసలు జీవించేవాళ్ళు సేవకులు ఉన్నారు. ఆ మాస్టర్ గారు లోపలికి వచ్చి ప్రెసిడెంట్ అంటున్నాడు, అమ్మా మాస్టర్ గారు వచ్చాడు కాఫీ అన్నాడు. ఈ మాస్టర్ గారు అంటాడు, కాఫీనా ఏం లేదా అనుకున్నా నేను పోవడంతో ఆయన కాఫీ అంటే కాఫీ అమ్మా ఇంకేం లేదు, ఇంకేం కావాలా అందుకే నేను పోవడం. వచ్చినప్పుడల్లా పువ్వు తిరిగిపోతాడు, ఏదో తిరిగిపోతాడు పెట్టించుకోవాలా. ఆయన మనసు ఏం నేను వచ్చేది తింటానికే పోవడు అయిపోతాడు. మనం చేసే యాక్టివిటీస్ దేవుడి సేవకులుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయం దేవుడి వాక్యం చేత అంటపడాలి. అప్పుడు ఒక కుటుంబాల్లో మనం ప్రార్థన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, కుటుంబ ప్రార్థనలో మాట్లాడుతున్నా, ఉపవాస ప్రార్థనలో మాట్లాడుతున్నా, యోగంటాడు నా మాటలు వాళ్ళ మీద పులుగా పడుతున్నాడు. ఇక్కడ కార్యం జరిగిన మాటలు కాబట్టి, వాక్యం కాబట్టి, హృదయంలో మంట తగిలింది కాబట్టి ఆ మంట నోటి మాటల ద్వారా హృదయాల్లోకి వెళ్ళి ఆ హృదయాలు కూడా ఆ హృదయాలు మండాలంటే ఇక్కడ ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఈ చిన్న సాంస్కృతిలో ప్రజలకి వాక్యం బోధించడం కోసం మాత్రమే మనం బైబిల్ తెలిస్తే, నువ్వు బైబిల్ తెలిస్తే నీ సేవలో నువ్వు తప్పకుండా ఫెయిల్ అవుతావు. ఈ పని ఫెయిల్ అయ్యే ఉంటావు లేదా ఫెయిల్ అవుతావు. ప్రజలకి బోధించడానికి నువ్వు బైబిల్ తెరవకూడదు. ప్రార్థన ద్వారా నువ్వు దేవుడితో మాట్లాడాలి. వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు అన్న నమ్మకం ఉంది. గట్టిగా దేవుడు ఎన్నిసార్లు దేవుడి వాక్యాన్ని చదివాం, దేవుని సేవ కూడా మరొకసారి పరిశుద్ధ వాక్యం ఎన్నిసార్లు మీరు దేవుడి వాక్యం ఇది ఆలోచించండి. అందరికీ తెలిసిన ఫండమెంటల్ థింగ్, రోజుకు 3 అధ్యాయాలు చదివాం, ఆదివారం 4 అధ్యాయాలు చదువుతాం, సంవత్సరానికి రోజుకి ఎన్ని? 3. ఆదివారం 4 ఎందుకండి అంటే రోజు మామూలు భోజనం చేస్తారు, ఆదివారం ఏం చేస్తారు? బలమైన భోజనం చేస్తారు కదా. ఆదివారం రోజు 3, ఆదివారం 4. ఒక సంవత్సరానికి నువ్వు సేవ ప్రారంభించే ఎంతకాలం అయింది సహోదరుడు? సేవ కూడా మీకు విశ్వాసం చదవాలి దేవుడి వాక్యం. విశ్వాసం మనం చెప్పేది. అసలు నీ పనేంటి? నా పనేంటి? కాపీ పేరుకి కాపీతో పని, బంగారం పనిచేసేవాడికి బంగారంతో పని, చిల్లర కొట్టడానికి సరుకు కొట్టి పని, ఆఫీసులో కాలేజీలో ఆఫీసులో వర్క్ చేసుకునే లెక్చరర్స్కి వాళ్ళకి టీచింగ్స్తో పని, ఆఫీసులో పని చేసుకునే వాళ్ళకి పెన్ తోటి, పేపర్లతోటి, ఫైల్స్ తోటి పని. మన పని ఏంటి? చెప్పాలి గట్టిగా, మన పని ఏంటి? ఎంత వాక్యం చదవాలి. విశ్వాసులు సంవత్సరానికి, విశ్వాసంలో కూడా కొత్త విశ్వాసం చెప్పేది ఆ మాట.
కనీసం 3-4 నెలలకు ఒకసారి బైబిల్ పూర్తి చేయడం అయిపోవాలి. సంవత్సరానికి 2 సార్లు అయిపోయింది. సంవత్సరానికి 2 సార్లు బైబిల్ మొత్తం అయిపోయింది. 20 చర్చగా జరిగింది. 20 సార్లు చర్చగా జరిగింది. ఆ ఒక కమిట్మెంట్ మనకు ఉండాలి. పేమెంట్ సేవకు ఒక కమిట్మెంట్ మనకు ఉండాలి. మనం చేసే పని మీద కమిట్మెంట్ మనకి మన పని దేంతో చెప్పాలి దేంతో చెప్పండి చెప్పాలి దేంతో చెప్పాలి దేంతో నా సేవ ప్రారంభంలో ఒక సంఘటన బాగా ఇంటికి చిలకూరుపేట బస్ స్టాండ్లో ఉన్నాను. నేను అప్పుడు నా దగ్గర బైకులు కార్లు చేయలేదు. నేను మామూలుగా బస్సు ఎక్కాను. సెల్ ఫోన్లు లేవు ఆ రోజుల్లో, ల్యాండ్ ఫోన్లే ఇంకా స్టార్ట్ కాలేదు అనుకుంటా. స్టార్ట్ అయినా జస్ట్ అప్పుడే ఒక ఆయన బస్ స్టాండ్లో ఒక మాస్టర్ గారి అడ్రస్ కోసం అడుగుతున్నాడు. ఆయన ఫోన్ నెంబర్ లేదు, ఇంటి పేరు తెలియదు, మామూలు పేరు కూడా తెలియదు. అలాగుంటాడు ఇలాగుంటాడు అని చెప్తున్నాడు అంతే. ఎవరు చెప్తారు? నాకు కన్సెప్ట్ అండి, నేను కలవాలండి ఆయన్ని అని చెప్పాను. ఇక అంటారు అయ్యా నీకు ఆయన ఇంటి పేరు తెలియదు, ఆయన పేరు తెలియదు, అట్టుంటాడు ఇట్టుంటాడు అని చెప్తున్నావు. మరి మాస్టర్ ఎవరు లేదు కదా ఇక్కడ, మరి నీకు అడిగి తెలిసింది అని చెప్తుంటే గుర్తుపెట్టుకున్నాను. ఒక ఆయన ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నీకేం కావాలి, మాస్టర్ కావాలి, డైరెక్ట్గా ఆటో ఎక్కి ఎంఆర్ఓ ఆఫీస్ నాకు మాస్టర్ కావాలండి. ఎంఆర్ఓ గారు చెప్పేది ఏమయ్యా గుర్తుపెట్టుకున్నాను అంటాడు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళు. ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కాకా హోటల్ ఉంటుంది. ఎప్పుడు 10 మంది పాస్టర్లు ఉంటారు అక్కడ. ఎప్పుడు 10 మంది పాస్టర్లు ఉంటారు. నువ్వు చెప్పిన పాస్టర్ ఆడ అయినా ఉంటాడు, లేదా నువ్వు చెప్పిన ఆ రూపురేఖలు చెప్తే వాళ్ళే నీకు తీసుకెళ్తారు. నువ్వు ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి ఆ కాకా హోటల్ దగ్గరికి నీకు సమస్య అయిపోయిందికో నవ్వాల అర్థం కాలేదు. ఆడవాళ్ళ గుర్తుపెట్టిన వాడికి ఏం చేసిందంటే మాస్టర్లు ఎంఆర్ ఆఫీస్ దగ్గర కాకా హోటల్లో ఎప్పుడూ 10 మంది ఉంటారే ఉంటారు. ఏం పని పాస్టర్లకి ఎంఆర్ ఆఫీస్ దగ్గర టీ తాగటం, పేపర్ కొట్టడం, పిచ్చాపాటు మాట్లాడటం. ఎప్పుడు ఒకళ్ళ బాధ ఉంటే ఇంకోటి వస్తారు, ఇంకోటి బాధ ఉంటే ప్రార్థన చేయు, ఉపవాసం ఉండరు, మోకాలు వేసి వాక్యం ధ్యానం చేయు. సాయంత్రానికి ఏదో ఒక మీటింగ్లో లేదా వారానికి 2 సార్లు ప్రసంగాలు మాత్రం చెప్పాలి. ఏం చెప్పాలా? ప్రసంగాలు మాత్రం చెప్పాలి. ఏం చెప్తారు? ఆ పిట్ట కథ, ఈ పిల్లి కథ, అది చెప్పి ఆఖరికి మాస్టర్ ఇట్లే అక్కడంతా తిరిగి వచ్చాడు. మంచపాల మీద, ఆ హోటల్ దగ్గర, ఈ హోటల్ దగ్గర. మా ఏరియాలో ఈ దరిద్రులు ఎక్కువ అనకూడదుగా. చిలకలపేట ఏరియాలో ఈ దరిద్ర పాస్టర్లు ఎక్కువ. ఎప్పుడు ఇదే పని వాళ్ళు చాలా మంది ఒకరిద్దరు వచ్చాడు. ఒక ఆయన కొంతమంది మీద బాగా వెళ్ళిపోయి ఉపవాస పద్ధతులు వాక్యం చెప్పాలి. ఈయన ఉపవాసం ఉంటాం వచ్చిందే 10 మంది. ఇది అంటాడు బాగా అలసిపోయానమ్మా, నిలబడి చెప్పలేను, కూర్చొని చెప్తాను, ఏమనుకోవాకండి సంతోషం ముక్కుతారు మాస్టర్ గారు. కూర్చొని చెప్పండి, మీరు కొడుకొని ఉంటారు. మీరు కూర్చొని చెప్పలేవు ఎలా రాజా సేవకుడు ఎలా ఉంటాడో విశ్వాసులు దాదాపుగా అలా ఉంటారు. నేను అందరినీ అంటలేదు, దాదాపు నేను చెప్పే సబ్సిడీ కొంచెం బాధపడ్డా, ఇబ్బంది పడ్డా. చెప్పా కదా వచ్చటానికే ఈ మీటింగ్. హల్లెలూయా. అధ్యక్షులు కూర్చున్నట్టు వచ్చటానికే. నాకు పిలిచి కూర్చుతారంటే మంచి కోసమే కదా, మంచి కోసమే కదా కదా. పెద్ద మీటింగుల్లో పిలుస్తారు, మంచి కాస్ట్లీ ఫుడ్ పెడతారు, కాస్ట్లీ ఫ్రైజ్ ఇస్తారు. తీసుకెళ్ళి ఒక 4 రోజులు వాడుకుంటే ఫ్రైజ్ అయిపోద్ది. ఈ ఆత్మీయ జీవితంలో మంట రగిలితే విస్తారమైన ఐశ్వర్యంతో పాటు ఆత్మ సంబంధమైన విషయంతో దేవుడు మనకి ఈ యొక్క మధ్యాహ్న కార్యక్రమంలో దయచేసి
మాత్రం దయచేసి హృదయంలోకి తీసుకోండి. We must serve the Lord. ఫస్ట్ మనం ప్రభువుని సేవించాలి. ప్రభువుకి సేవ చేసే ఆ టైంలో మనం పొందుకునే శక్తి చేత ప్రజలకి సేవ చేయాలి. అదే విషయం అంటాడు, అలసిన వారిని ఊరడించు మాటల చేత వారిని ఆదరించే మాటల శక్తి నాకు వచ్చినట్టుగా ప్రతి వేకున ప్రతి అరుణోదయమున దేవుడు నాకు విన్నపంత పుట్టిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకి ప్రతి ఉదయాన్నే విన్నపంతి పుట్టిస్తాడు. వినాలి, చేయాల్సిన ప్రార్థన చేయాలి, చదవాల్సిన వాక్యం చదవాలి, చెయ్యాల్సిన ఉపవాసం చెయ్యాలి. ఈ మూడు మాటలు హృదయంలో తీసుకొని దేవుడి సేవకులారా చెయ్యాల్సినంత ప్రార్థన చెయ్యాలి, చదవాల్సినంత వాక్యం చదవాలి, ఉండాల్సినంత ఉపవాసం ఉండాలి. ఎంతసేపు ప్రార్థన చేయాలి? ఎంతసేపు ప్రార్థన చేయాలి? ప్రార్థన దశమ భాగం అని ప్రజలకు బోధిస్తాము. ఏం చెప్పండి? ప్రార్థన దశమ భాగం. 100 రూపాయలు 10 రూపాయలు ఎలాగా విశ్వాసం దేవుడికి తీయాలి, విశ్వాసంగా సేవ చేస్తాం. కనీసం 2 గంటల మీద అర్ధ గంట విశ్వాసులకి. మన పని ఏంటి? ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం. చెప్పండి, ప్రార్థన వాక్యం, ప్రార్థన ప్రార్థన వాక్యం అంటే ప్రార్థన అంటలేదుగా. ప్రార్థన ప్రార్థన అనుకుంటుంది, ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, ప్రార్థన. మన పనేది దేవుడు మనల్ని పిలిచిందే దానికి, దేవుడు మనల్ని పోషించిందే దానికి, శ్వాసలు ఇచ్చేదానికి మనం బతుకుతున్నాం. అతగలేకాదు మనం బతకగలం, కానీ స్వచ్ఛందంగా విశ్వాసం ఇచ్చే దాని మీద బతకాలని దేవుడు నియమించిన దాని ప్రకారం మనం అప్పటి చేస్తున్నాం. దేవుడు మనల్ని, మన పిల్లల్ని, మన భార్యని, పిల్లల్ని పోషిస్తున్నాడు. మన పిల్లలకి ఫీజు కట్టుకోవడానికి, వాళ్ళని సమాజంలో ఒక మంచి వ్యక్తిగా మనం తీర్చిదిద్దుకోవడానికి. వాళ్ళ ఇస్తుంది దేవుడికి, మనకి ఇస్తుంది దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనల్ని పోషిస్తున్నాడు? ఎందుకు మనం తిని పెడుతున్నాడు? ఎందుకు మనకి మన భార్య బిడ్డలకి, మనకి బట్టలకు డబ్బులు ఇస్తున్నాడు, ఫీజు కట్టడానికి శక్తిని ఇస్తున్నాడు? ఎందుకు మనం ఇతరులతో పాటు చక్కగా బైకుల మీద తిరుగుతున్నాం? ఆయన సేవ పిలుచుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం. వారానికి కనీసం ఒక రోజు ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. వారానికి ఒక రోజంతా శరీరం నలుకొట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యని వ్యక్తి పాస్టర్గా ఎప్పుడు ఎక్కడ పనికి రాడు. సమస్య లేదా? మళ్ళీ చెప్తాను మాట. వారానికి ఒక రోజు శరీరాన్ని నలుకొట్టుకొని కఠినమైన ఉపవాస ప్రార్థన చెయ్యని వ్యక్తి సేవకుడు దగ్గరికి రాడు, సేవకుడుగా పనికి రాడు. చేసినా కూడా సేవ ఫలఫలితంగా ఉండదు. అంతే, సమస్య లేదు. సేవకు దోహం చేస్తున్నట్టే, దేవుడికి దోహం చేస్తున్నట్టే. తప్పకుండా అపోస్తలులు పౌలన్నట్టు అనేకులకు బోధించిన తర్వాత నేనే ప్రస్తుతమైపోతానే కొనాలి. నా శరీరాన్ని నలగొట్టుకొని దానిని లోపరుచుకుంటున్నాను. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఎలా శరీరాన్ని మనం నలగొట్టుకుంటాం? ఉపవాస ప్రార్థన తప్ప వేరే మార్గం లేదే. ఒక్కసారి మన ఆత్మీయ జీవితాలు పరిశీలన చేసుకుంటాం. దేవుడికి చేసే సేవలో లోపం రావడం వల్లనే మనుషులు చేసే సేవలో, మన సేవలో నాణ్యత ఉండట్లా. ప్రజలు సాటిస్ఫై కాలేకపోతున్నారు, విశ్వాసం సాటిస్ఫై కాలేకపోతున్నారు. ఆ టీవీలో ఆ దేవుడు, ఈ టీవీలో ఈ దేవుడు, ఆ నీళ్ళు గుడ్డు సేవకుడికి ఇచ్చే దర్శనం కానీ ఆ టీవీ వాడికి కాస్త, ఈ టీవీ వాడికి కాస్త సేవ ఫలిభరితంగా ఉంటుంది.
నెక్స్ట్ సెషన్లో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. లంచ్ తర్వాత ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏంటి అంటున్నాడు? 40 రోజుల కఠిన ఉపవాస ప్రార్థనలో 2 సార్లు అన్నాడు దేవుడితోటి. ఏమన్నాడు? నీ కోసం నేను మహా రోషం కలిగి ఉన్నానయ్యా. ఏ రోషం చెప్పండి కదా? చెప్పండి. మహారోషం. ఈ మధ్య సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత బైబిల్ మీద విమర్శలు ఎక్కువైపోయింది, దోషాలు ఎక్కువైపోయింది. కర్ణాకర్ సుగుణాన్న వాడు హెచ్చరిపోతున్నాడు యూట్యూబ్లో బైబిల్ మీద, క్రైస్తవుల మీద ఇష్టానుసారమైన దోషలు, తిట్లు ఒక్కడికలలో. నాకు మొన్నటి దాకా లాస్ట్ ఇయర్ దాకా నాది 3G సెల్. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఈ సెల్ లేదు. ఫోన్ వచ్చింది 4 సార్లు అనుకునేవాడు. ఆ సెల్ డెడ్ అయిపోయింది. అప్పుడు నా ఫ్రెండ్స్ పాస్టర్స్ అన్నారు, వాళ్ళ దగ్గర తీసుకుంటున్నావు కదా, మంచి సెల్ తీసుకోని కొంచెం మంచి సెల్ తీసుకున్నాను. 4G సెల్ తీసుకున్నాను లాస్ట్ ఇయర్. అంతకుముందు యూట్యూబ్ సెల్ వచ్చేది కాదు కదా దాంట్లో. ఈ కొత్త సెల్ తీసుకున్న తర్వాత యూట్యూబ్ క్లియర్గా కనపడుతుంది. దాంట్లో ఈ కర్ణాకృష్ణ వాడు రెచ్చిపోతున్నాడు. నాకు చాలా రోషం వచ్చింది, చాలా బాధేసింది. వాడు బైబిల్కి వ్యతిరేకంగా 2 పుస్తకాలు రాశాడు. ఒకటేమో బైబిల్ దేవుడి నిజ స్వరూప స్వభావాలు, రెండోది లోక మెరుగని యేసు మరో రూపం అని బైబిల్కి వ్యతిరేకంగా 2 పుస్తకాలు రాశాడు. అది చూసాను నేను యూట్యూబ్లో. ఇమీడియట్గా తెప్పించుకున్నాను. అమెజాన్లో పెట్టేవాడు, తెప్పించుకున్నాను, చదివాను నేను. చాలా కోపం వచ్చింది. అంత వక్రీకరణ, అంత అబద్ధాలు. వాడు రాసిన పుస్తకాలకి నేను కౌంటర్ బుక్స్ రాశాను. పాత నిబంధనలకు వ్యతిరేకంగా వాడు రాసిన బుక్కి బైబిల్ని పబ్లిక్ గా దూషించడానికి ఎన్ని గుండెలరా మీకు అంటూ ఒక మోస్ట్ పవర్ఫుల్ బుక్ రాశారు. ఈ బుక్ పేరే బైబిల్ని పబ్లిక్ గా దూషించడానికి ఎన్ని గుండెలరా. నేను రాత్రి చెప్తాను. వాడు 90 పేజీలు రాశాడు ఆ బుక్. నేను 145 పేజీలు రాశాను. వాడు ఏమి రాశాడో అది రాసి పక్క పేజీలో వివరణ రాశాడు. ఆ తర్వాత లోక వెలుగని యేసు మరో రూపం అనే ఒక బుక్ రాశాడు. వాడు 145 పేజీలు రాశాడు. ఇలా చదువుతున్నప్పుడు నాకేమర్థమైందంటే పాస్టర్లో కూడా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అటువంటి విషయాలు ఏమైతే వాడు చాలా తెలియదు. అందుకని వాడు రాసిన ఆ 145 పేజీల పుస్తకానికి 4 కౌంటర్ పుస్తకాలు రాశారు. ఏం చెప్పండి? ఒక్కొక్కటి 140 పేజీలు. మొదటి బుక్ యేసును దూషించే వారి నాలుగులు కుళ్ళిపోతాయని జకర్యా గ్రంథంలో ఉంది. ఆ మాట ఎత్తి రాశారు. టైటిల్ అదే పెట్టారు, యేసును దూషించే వారి నాలుగులు కుళ్ళిపోతాయి. వాడు రాసిన బుక్లో మొట్టమొదటి 5 అధ్యాయాలకి దీంట్లో కౌంటర్ రాశారు. రెండోది ఆ బుక్ లో వాడు రాసిన 6 నుంచి 10 అధ్యాయాలకి యేసుని అవమానించే వారి కళ్ళు సజీవంగా కుళ్ళిపోతాయని రాశారు. 5 అధ్యాయాలకు ఒక బుక్ రాశారు వివరణ. వాడు ఏం రాశాడు వాడి మాటల్లో రాసి దానికి వివరణ రాశాడు. మూడోది వాడు యేసు 2వ రాకడ ఫెయిల్ అయింది, యేసు 2వ రాకడ ఫెయిల్ అయింది అని చెప్పి విపరీతంగా రెచ్చిపోతున్నాడు. మరి యేసు 2వ రాకడ ఫెయిల్ అవ్వలేదురా, యేసు త్వరగా రాబోతున్నాడు అని వాడు రాసిన 10 నుంచి 15 అధ్యాయాలకి ఇంకో బుక్ రాశారు. హల్లెలూయా. 15 నుంచి 20 అధ్యాయాలు వాడు రాసిన ఆఖరి 5 అధ్యాయాలకి యేసుని వక్రీకరించి ప్రచారం చేసే వారి శరీరాలు సజీవంగా కుళ్ళిపోతాయని ఇంకో శక్తివంతమైన బుక్ రాశారు. దీని మీద చూడండి, ఇది వాడు రాసిన బుక్. కిందది ఇది వాడు రాసిన బుక్. దానికి రాసిన కౌంటర్. యూట్యూబ్లో మాట్లాడటం ఈజీయే. యూట్యూబ్లో అంతా కాస్ట్లీ సేల్స్ ఉంటున్నాయి, ఎక్కువ మాట్లాడవచ్చు ఒక అర్ధగంట. ఈ బుక్స్ నేను రాత్రి పగళ్ళు కష్టపడి రాశాను. నేను యూట్యూబ్లో చెప్తున్నాను, మతోన్మాదులు నాకు కామెంట్లు పెడతా ఉంటారు యూట్యూబ్లో. అగ్ని పౌలరాజు అనే దానికి నా మెసేజెస్ ఉన్నాయి. కర్ణాటక గారికి అక్కడ గట్టిగా ఇస్తున్నా కౌంటర్. నేను చెప్తున్నాను మా ఊరు 2 పుస్తకాలు రాశాడు కర్ణాటక గారు అని చెప్తుంటే, ఒరే వాడు 2 రాస్తే నేను 5 రాశాను రా,
గుండె చేతితో పట్టుకొని చదవండి రా, గుండె బయలు చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. చూడండి ఎప్పుడు గట్టిగా చదవండి, చెప్పాలి గట్టిగా. ఈ పుస్తకాలు చదివితే కరుణాకర్ సుగుణాగాడు బైబిల్ దొంగ, బైబిల్ బలాచోడు అని క్లియర్గా అర్థమవుతుంది. వాడు పెద్ద ఎగమని చెప్పి అర్థమైపోయింది. అంత స్పష్టంగా క్లియర్గా ఈ బుక్స్ లో రాశారు. రాసి అబద్ధం అంటున్నా, కానీ యూట్యూబ్లో ఒక్కొక్కళ్ళు పర్వాలేదు కానీ సరైన కౌంటర్ పట్టలు అవ్వాలి. అందుకని చెప్పి నేను ఉపవాసం అని ప్రార్థన చేసుకొని నేను అగ్ని పాలరాజు అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ ఛానల్లో ఇప్పుడు నాకు దాదాపుగా ఒక 100 వీడియోలు ఉంటాయి. చూద్దాం చెప్పిన గట్టిగా దేవుడికి హల్లెలూయా. ముందు చాలా ఇబ్బంది పడ్డాను. నాకు తెలిసిన ఆయుధం ఒకటే, సేవలో ఏ అవరోధాలు వచ్చినా వాటిని అధిగమించాలన్నా, సేవలో ఏ అక్కర్లు తీరాలన్నా ఉపవాస ప్రార్థన. చెప్పండి కదా, చెప్పాలి. కఠినంగా ఉపవాసం ప్రార్థన చేశాను. ఆశ్చర్యకరంగా దేవుడు దాదాపు ₹1,00,000 పెట్టి 80,000 రూపాయల సోనీ అనే మంచి కెమెరా ఇచ్చాడు. ఆ తర్వాత ₹1,25,000 చేసే కంప్యూటర్ ఇచ్చాడు. నా ఇంటి మీద గదినే ప్రైజ్ రూమ్ స్టూడియోగా మార్చేశాడు. ఉపవాస ప్రార్థన గురించి సందేశాలు చెప్తున్నారు. మతోన్మాదులకి గుండెలు పగిలిపోయే కౌంటర్ ఇస్తున్నారు. దేవుడికి హల్లెలూయా. ఇది దేవుడి కొరకు ఆత్మ సంబంధమైన రోషం, శరీర సంబంధమైన రోషాన్ని కూడా చూపించాల్సిన రోషం. చూస్తున్నారు కదా, కర్ణాటక సుగుణాగాళ్ళు లాంటి 10th ఫెయిల్ క్యాండిడేట్లు బేకారు గాళ్ళు అనుకుంటే ఈ మధ్య రాజకీయ నాయకులు కూడా రెచ్చిపోతున్నారు. ఈ మధ్య ప్రతిపక్ష నాయకులు 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 3 సార్లు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా అసహ్యకరమైన అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు క్రైస్తవులు. ఏం చేశారు? క్రైస్తవులు గుళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవలు చేస్తున్నారు. ఆలోచించడానికి ఎంత అన్యాయమైన మాట. క్రైస్తవులు గుళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవలు చేస్తున్నారా? క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు. అన్యాయపు మత మార్పిడులు, బలవంతపు మత మార్పిడులు అంటే బాగుండేది. ఆ మాట అనలేదు ఆయన. కన్వర్షన్ చేస్తున్నారు, గుళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవలు చేస్తున్నారు, హిందూ దేవాలయ దగ్గరికి వెళ్ళి మీకు ఎవరిచ్చారు కన్వర్షన్ చేసే అధికారం అని అన్యాయంగా మాట్లాడారు క్రైస్తవులు. మనకి రాజకీయాలతో పని లేదు, మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. హల్లెలూయా. అలాగని చెప్పి క్రైస్తవుల మీదకి వచ్చి క్రైస్తవుల్ని అన్యాయంగా మాట్లాడతాను, అక్రమంగా మాట్లాడతాను, వాళ్ళు ఏం చెయ్యలేరు, ఏం పేకలేరు అని చెప్పి వాడు మాట్లాడితే క్రిస్టియన్ లీడర్స్ చూస్తా ఊరుకోకూడదు. చెప్పినట్టుగా దేవుడు ఇక్కడ ఉన్న మీరందరూ ఎవరు? మాస్టర్స్, క్రిస్టియన్ లీడర్స్. లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ఉన్నాయి కాబట్టి, నాయకత్వపు లక్షణాలు మీకు ఉన్నాయి కాబట్టి దేవుడు మిమ్మల్ని సేవకి పిలిచాడు. మీకు పుట్టుకతోనో లేదా ప్రార్థనలో ఉన్నప్పుడు, మారుమనసు పొందేటప్పుడు నాయకత్వపు లక్షణాలను ఇచ్చాడు దేవుడు. చూడండి కదా, నాకు ఒక 100 మంది ఉన్నారు, నాకు ఒక 150 మంది ఉన్నారు, వాళ్ళను మాత్రమే నేను జాగ్రత్తగా సరి చేసుకుంటాను అంటే సరిపోదు. నా విశ్వాసం నాకున్నారు, నా బ్రాంచ్లు నాకున్నాయి, జాగ్రత్త విశ్వాసం అనుకున్నారు. మరి ఈ విధంగా సేవకులందరినీ సమకూర్చి అన్ని సంఘాలు దీవించబడాలి అన్న ఉద్దేశంతో ఎందుకు సేవకులు కూడికి ఏర్పాటు చేయాలి? ఈ వ్యయ ప్రయాసం ఎందుకు? నా సంఘాన్ని నేను ఎలాగా జాగ్రత్త చేసుకుంటానో అన్ని సంఘాలు దేవుడికి సంబంధించినవి. కనీసం ఆయా సమయాల్లో సంఘాలన్నిటికీ, అన్ని ప్రాంతాల్లో సంఘాలకి మనం దీవెనగా ఉండాలి. యాజ్ ఏ క్రిస్టియన్ లీడర్, పాస్టర్, నీ సంఘాన్ని ఎలాగ జాగ్రత్త చేసుకుంటావో, గృహాలు దర్శించి ప్రార్థన చేసి విశ్వాసం ఎలాగ భద్రం చేసుకుంటావో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంఘాల అన్నిటి యొక్క రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కూడా నీ మీద ఉంది. హల్లెలూయా. నాకెందుకు నేను ఊరుకుంటే రేపు నీ సంఘం మీదకి వచ్చేస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఏదో జరుగుతుంది, నాకెందుకు నేను ఊరుకుంటే రేపు నీ సంఘం మీదకి వచ్చేస్తాను. చర్చి మూసేయమంటారు. ఒక్క సంఘానికి అన్యాయం జరిగిన, క్రైస్తవుల మీదకి ఏ అన్యాయ ఆరోపణలు వచ్చినా మూకుమ్మడిగా ఎదిరించాలి,
ఖండించాలి. హల్లెలూయా. ఆయన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడే కావచ్చు, తెలంగాణ నుంచి మాట్లాడిన తొండి సంజయ్ కావచ్చు. అని అంటాడు తిరుపతికి వెళ్ళి లోక్సభ ఉప ఎన్నికల మీటింగుల్లో మీకు భగవద్గీత పార్టీ కావాలా, బైబిల్ పార్టీ కావాలని నిస్సిగ్గుగా మాట్లాడాడు. ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతారు వాడు ఆంధ్రాకి వచ్చే మాట. ప్రజాస్వామ్యంలో మతానికి ప్లేస్ లేదు, మతానికి ప్లేస్ లేదు. మత సంబంధమైన యాక్టివిటీస్ మాట్లాడకూడదు. మాట్లాడేవాడిని పార్టీల నుంచి తీసేయాలి, లేదా పార్టీలనే బర్తరఫ్ చేసి మూసేయాలి. ఇది ప్రజాస్వామ్యం. వాడు ఎంత నిశ్చితంగా వచ్చి ఏదో తెలంగాణలో కాస్త కూస్త వచ్చింది అని చెప్పి ఆంధ్రాలోకి వచ్చి ఏదో చేయడానికి ప్రయత్నం చేశాడు. తొలి సంజయ్ లాంటి వాళ్ళ ఆటలు ఆంధ్రప్రదేశ్లో సాగవు. నాకు తెలిసి ఒంగోలు, చీరాల, బాపట్ల, గుంటూరు వరకు ఈ ఏరియాలో క్రిస్టియన్ లీడర్స్ చైతన్యం ఉన్నవాళ్ళు, ఆత్మ సంబంధమైన శక్తితో పాటు శరీర సంబంధంగా కూడా విద్యావంతులు, చైతన్యం ఉన్నవాళ్ళు, అవసరమైతే పెద్ద పెద్ద పోరాటాలు చేసి జయం సాధించగలిగిన గొప్ప యోధులు ఈ ప్రాంతంలో ఉన్నారు. చిన్న విషయాన్నైనా మనం రెసిస్ట్ చేయాలి. ఆత్మ సంబంధంగా ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి, ఆత్మ సంబంధమైన అన్ని కార్యక్రమాలు చేయాలి. శరీర సంబంధంగా కూడా ఏ వ్యక్తులు, పార్టీలు, సంస్థలు క్రైస్తవం మీదకి లెగుస్తున్నాయో మొట్టమొదటిలోనే ఉక్కు పాదంతో తొక్కిపారేయాలంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఏ రోజు తప్పు చేశాడు, ఏ రోజు పరిపాలించేవాడు తప్పు చేశాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉపవాస ప్రార్థన వీరుడు, లైఫ్ లాంగ్ ఫాస్టింగ్ వారియర్, ఉపవాస ప్రార్థన వీరుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. నేను ఉపవాసముని ప్రార్థన చేసుకునేవాడిని, ఆ రాజు తప్పు చేస్తే నాకెందుకు అనుకోలా, డైరెక్ట్ గా ఇది ఖండించాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, జాగ్రత్త. అరెస్ట్ చేశాడు, లెక్క చేయలేదు. కానీ నడిచాడు, లెక్క చేయలేదు. హల్లెలూయా. ప్రార్థన ఉపవాసమే. ఆత్మ సంబంధంగా దేవుడి శక్తిని పొందుకోవాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళే, ఉపవాసం ఉండే వాళ్ళే, ఆత్మ సంబంధంగా తగ్గించుకునే వాళ్ళే అని చెప్పి క్రైస్తవ్యం మీదకి, చర్చిల మీదకి లేపి ఏ కుహానా శక్తుల్ని, రాజకీయ శక్తుల్ని ఉపేక్షించకూడదు. చిన్న పామునైనా పెద్ద కర్రతోటి కొట్టి చంపాలన్నట్టు అసలు ఇప్పుడే ప్రారంభం అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఈ సంఘాల మీద అటాక్. ప్రారంభంలోనే ఏ క్రిస్టియన్ లీడర్, పాస్టర్ ఎక్కడికక్కడ చైతన్యంతో తొక్కిపారేయాలి అంతే. దేవుడి వాక్యం మన హృదయంలో ఫలింపచేయును కాక. చిన్న ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకోండి. నేను సహోదరులారా చిన్న ప్రార్థన చేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ఎందుకు మన సేవ పరిపాలన కావటం లేదు? మనుషులకు సేవ చేసే విషయమే ఆలోచిస్తున్నాం, కానీ మన జీవనోపాధి విషయమే ఆలోచిస్తున్నాం, కానీ దేవుడికి సేవ చేయాలన్న ఆలోచన మనకు ఉంటుందా? ఏ సందర్భానికి సంబంధించి అప్పుడు బైబిల్ తెలుస్తున్నావు, కానీ వ్యక్తిగతంగా దేవుడితో నీకు సంబంధం ఉందా? తమ్ముడు, ప్రేమ సహోదరుడు, బైబిల్ని ప్రేమించేది. మనకు భోజనం పెడుతుంది బైబిలే, మన భార్య బిడ్డకి అన్నం పెడుతున్న బైబిలే, మన బిడ్డలకి ఫీజులు కట్టిస్తుంది బైబిలే, మన పోషిస్తుంది దేవుడి వాక్యం. ఆ దేవుడికి అన్యాయం చేయడం, ఆ బైబిల్కి అన్యాయం చేయడం. 10 నుంచి 15 అధ్యాయాలు తప్పకుండా చదివి తీరాలి సేవకుడు అన్నవాడు. తమ్ముడు సేవకుడు ఒక తీర్మానం చేసుకోయాలి. ఇప్పటి వరకు సేవకు చెత్తకాలం అయింది. ఎన్నిసార్లు లేవు బైబిల్? అది చదువుతున్నావా? ప్రసంగంగా ప్రభుత్వం తీస్తున్నావా? తప్పు చేస్తున్నావయ్యా. ఒక తీర్మానం చేసుకో. నీకోసం నువ్వు వాక్యం చదువు. మంట పుట్టిందని చదువు. ఉదయంలో మంట పుట్టాలి. 10 నుంచి 15 అధ్యాయాలు తగ్గకుండా చదువు ప్రతిరోజు. ఆటోమేటిక్గా ప్రసంగాలు వచ్చేస్తాయి, తొందుకూలు వచ్చేస్తాయి.
నాటునే కాదు ప్రజలు దీవించబడతారు. మాట్లాడితే ఆసక్తిగా వెళ్తారు. ఇంకా చెప్పు పాస్టర్ నాయన మా సేవకులందరినీ దర్శించండి అయ్యా. ఆశ్చర్యకరమైన అభిషేకంతో ఉంటుంది. సేవకుల హృదయాల్లో గొప్ప ప్రార్థన మంటను తగిలించింది అయ్యా. ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా చైతన్యం దయచేయండి, ఉత్సాహం దయచేయండి, బలపరచండి. దేవస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మనకి గట్టిగా హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. ఆసక్తిగా దేవుడి వాక్యం ఉన్నారు.